అందరికీ నమస్కారం. ఈదుమూడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వేరే చౌదరి, గ్రామంలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్, నాయకులు, కార్యకర్తలు ఇంటింటా తిరిగారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిష్కరించడం జరిగింది. గ్రామానికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. పాంప్లెట్ అందులో ఇచ్చారు. ఓకే పైకి పేరే చౌదరి గారి సతీమణి సుచిత్ర చౌదరి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మండల కుమార్ గారు మరియు క్లస్టర్ ఇన్ఛార్జి నాని గారు, క్లస్టర్ ఇన్ఛార్జి ఇంకో క్లస్టర్ చిన్న గారు, అదేవిధంగా రైతు నాయకులు ఇంకొక శ్రీను గారు. ఎలక్షన్ టైంలో మనందరం ఈ ఊరికి అన్ని ఊరికి తిరిగాము. అనేక సమస్యలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. మేము కూడా తిరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాపు 80% హామీలు పూర్తి చేసిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటిదని మీరు అడగవచ్చు. పెన్షన్ వచ్చిన వెంటనే 4,000, 6,000, 10,000, 15,000 అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత బీసీలకి అనేక పనులు చేసిన విషయం తెలుసు. ఏంటంటే ఫిషర్మ్యాన్లకి అందరికీ ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తున్నాం. మిగిలిపోయింది పెన్షన్లు. ఎక్కువ మంది అడిగేది మేము తిరుగుతా ఉంటే. దాని తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటామంటున్నారు వాళ్ళది. అవి కూడా అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలపరిచిన వెంటనే చేస్తానని మాకున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు ఇవి కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మన ఊరు వరకు వస్తే ఎవరెవరు అర్హులు ఉన్నారో పెన్షన్లకి వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లకి సచివాలయంలో ఇచ్చేస్తే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరికీ తెలుసు, మేము ఎలక్షన్ తిరిగినప్పుడు అన్ని రోడ్లు గోతులు ఉన్నాయి, ఇంత గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే రోడ్లు మంచిగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీలో మీరే తిరుగుతూ ఉన్నారు. దగ్గర దాపు 90% రోడ్లన్నీ గుంతలు లేకుండా చేశారు. ఆ 10% మిగిలినవి కూడా టెండర్లు అయిపోయి ఇంకా ఆ కాంట్రాక్టర్లు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా అభివృద్ధి, సంక్షేమము అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన కాన్స్టిట్యున్సీలో మేమంతా గెలిస్తే మీరు చేస్తారని అనుకున్నారు. వచ్చిన వెంటనే మా వంతు సహాయం, మా వంతు అభివృద్ధి ఖచ్చితంగా చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో దగ్గర దాపు 110 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు సైడ్ చేశారు. ఎక్కువ కొద్దిగా అటు చీమకుర్తి అటు సంతనూతలపాడు చేశారు. ఎందుకంటే అక్కడ డిఎంఎఫ్ ఫండ్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు సీసీ రోడ్లు, సైడ్ లైన్ ఇటు
ఎన్ఆర్ఈజెస్ లో కానీ జెడ్పీ కానీ ఎంపీ ల్యాండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ లో కానీ దగ్గర 21 కోట్లు మన మండలానికి ఇచ్చాము. మీ అందరికీ తెలిసి ఈ ఊరికి వస్తే 35 లక్షలు, ఇందాక నాగేశ్వర గారు కూడా చెప్పాడు, 35 లక్షలు ఈ ఊరికి ఎన్ఆర్ఈజెస్ లో ఇచ్చాం. దాని తర్వాత ఇంకా మిగిలిపోయిన ముఖ్య సమస్యలు అంటే ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి. రాబోయే కాలంలో ఎన్ఆర్జీఎస్ లో శ్రీరామ్జీ అని ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు, దాంట్లో కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇందాక అడిగిన దుద్దుకూరు రోడ్డు అది అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, ఆర్ఎండ్బి మినిస్టర్ దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము. అది ప్రాసెస్ లో ఉంది. వచ్చే శాంక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ అది వస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఒక 2-3 సార్లు వెళ్ళాము. పక్కన ఉన్న పచ్చూరు ఎమ్మెల్యేని కూడా తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఇద్దరు పనికొచ్చే రోడ్డు కాబట్టి ఆయనతో కూడా ఇద్దరం కలిసి మాకు చాలా ముఖ్యమైన రోడ్ అని చెప్పాము. అతి త్వరలోనే అది కూడా జరుగుతుంది. ఇందాక అదే చెప్పారు, ఆ పొలాల రోడ్లన్నీ పెట్టుకోమన్నాం. ఇందాక గవర్నమెంట్ పొలాల రోడ్లకి అన్ని అప్లై చేయమన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ చేస్తామన్నారు. సో మీరు చెప్పిన రోడ్డు ఏదో అంటా ఉన్నారు, 500 మీటర్లు 600 మీటర్లు మాగానికి రైతులకి వెళ్ళేది, అది కూడా మాగాని రోడ్డు, అది ఖచ్చితంగా చేసి పెడతాం రాబోయే దాంట్లో. ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం. ఈ ఊరు సంగతి వస్తే ఫస్ట్ నుంచి ఈ ఊరి మీద బాగానే అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇందాక నాగేశ్వర చెప్పినట్టు అప్పుడు లైలా తుఫాన్ లో ఆ బ్రిడ్జ్ కొట్టుకోకపోతే దగ్గరుండి అప్పుడు 54 లక్షలతో చేపించాము. దాని తర్వాత అనేక సిసి రోడ్లు 14లో 18లో వేయించాము. ఇవన్నీ తెలుసు. ఎస్సీ కాలనీ వస్తే అప్పుడు లైలా తుఫాన్ లో ఇంత నీళ్లు వస్తే ఈదుమడి గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 నెలల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారికి, కూటమి ప్రభుత్వం నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2024 ఎలక్షన్స్ లో ఏవైతే హామీలు అయితే ప్రభుత్వం మరి అర్హులైన వాళ్ళకి అందరికి అందిస్తామన్నారో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని పథకాలు అర్హులైన వారికి అందిస్తూ రావడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెప్పిన వాటి కంటే ఎక్కువ అభివృద్ధి మనం చూస్తున్నాము. మన మండలం, ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన మండలంలో కానీ డ్రైన్స్ కానీ మరి 10 కోట్ల 20 లక్షలు శాంక్షన్ చేసుకొని వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాగే పల్లెపంట 2.12 వర్క్స్ కింద 4 కోట్ల 80 లక్షలు శాంక్షన్ చేసుకొని వర్క్స్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి మన శాసనసభ్యులుగా విజయ్ కుమార్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మరి అభివృద్ధిని చూడండి, సంక్షేమ పథకాలని గమనించండి. మరి ఏ అభ్యర్థికి మీరు ఓటు వేస్తారో డిసైడ్ చేసుకోండి. అందరూ వస్తారు, మాకు ఓటేయండి అంటారు, డబ్బులు ఇస్తామంటారు, అరిచేతుల స్వర్గాన్ని చూపిస్తామంటారు. దేనికి మీరు ప్రలోభానికి పోయినా మన గొయ్యి మనం తోడుకున్న వాళ్ళం అవుతామని మరి 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో దయచేసి మీరు ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నారు, ఆ అభ్యర్థి మనకు ఉపయోగపడతాడా లేడా అని 1-2 సార్లు ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడుతుంది. అలాగే 4000 పెన్షన్లు, చాలా విషయాలు మరి సార్ అడుగుతున్నప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే పెద్ద సమస్యలు అని చెప్పట్లేదు. అంటే ఎక్కువగా దాదాపు అందరూ సంతోషంగా ఉన్నారనేది ఈ ప్రతినిధుల తరపున మనకు తెలుస్తుంది. ఏదేమైనా టైం ముంచిపోతుంది కాబట్టి సార్ వెళ్ళిపోవాలి కాబట్టి మరి మా ఊళ్ళో ఎలక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు లేనంత మెజార్టీ 315 ఓట్ల మెజార్టీతో మీరు ఇక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత మా ఊరికి సంబంధించి కూడా బీసీ కాలనీకి ఒక 10 లక్షలు, ఎస్సీ కాలనీకి ఒక 10 లక్షలు, కొత్తకి ఒక 15 లక్షల లెక్కన ఎన్ఆర్జీఎస్ నిధుల 35 లక్షలు మీరు మాకు ఇవ్వడం, మేము రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మండలానికి వచ్చినటువంటి 2-3 డ్రోన్లు వచ్చినా కూడా మా ఊరికి ప్రత్యేకంగా ఒక డ్రోన్ ఇస్తున్నారు మీరు. మరి ఇంకొకటి రీసెంట్ గా ఇప్పుడు కూడా
మండలానికి ఒకే ఒక ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ కూడా మీరు మా ఊరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ పనిముట్లు కూడా అన్ని ఊళ్ళకి ఏ ఊళ్ళో లేదండి 7 యూనిట్లు మా ఊరికి ఇచ్చేస్తారు. ఆ మండలంలో ఏ ఊరికి అని రాలేదు, మాకే ఎక్కువ ఇచ్చారు. ప్లస్ మండలంలో ఏకైక డాక్టర్లు వచ్చింది 5 lakhs, అది మీరు మా ఊరికే ఇచ్చారు. సో మీరు మా మీద ఉన్నటువంటి మా ఊరి మీద ఉన్నటువంటి ప్రేమానురాలతో మీరు సహాయం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే ఉన్నటువంటి 3 సంవత్సరాల టైంలో కూడా మా ఊరికి ఇదే విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పర్మనెంట్ గా ఏదైనా ఒక మంచి పని చేస్తే జీవితకాలం లాంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఉప్పుకొండలో ఈ 3వ రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఎవరైతే కూడా ఎవరంటే విజయ్ కుమార్ అంటారు. ఇది మాది ఈ 3 ఉంది, ఉంది. ఈ గది స్టార్ట్ కాగానే ఎవరంటే విజయ్ కుమార్ గారు అనేది మీకు అప్పించి మేము చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాము. ఉప్పుకొండకి మాకు కనెక్షన్ ఉండేది కాదు మేము పిల్లలుగా ఉన్నప్పుడు. అలాంటిది మీరు ఆ రోజుల్లోనే 54 లక్షల రూపాయలు మాకు ఇచ్చేసి ఉప్పుకొండ పోయే దారిలో ఉన్నటువంటి మీరు వచ్చే దారిలో బ్రిడ్జి చేయడానికి, దాన్ని డబుల్ రోడ్ చేయడానికి మీరు అందరూ మాకు సహాయం చేశారు. అదేవిధంగా కూడా మేము ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ చెరువుకు సంబంధించినటువంటి నీటి సమస్య ఒకటి ఉంది సార్. మనం మీ దగ్గర వచ్చాము, వాళ్ళు మీ పర్మిషన్ కావాలన్నది ఇమ్మీడియట్ గా మీరు లెటర్ ఇవ్వడం, అది ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం తోటి అందులో కొంత నింపుకున్నాం సార్.